హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం. నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ మన బద్వేల్ పట్టణంలో నుంచి ఎస్ఆర్ఎన్బిసి రాచపూడి నాగభూషణం డిగ్రీ కళాశాల యొక్క విద్యాసంస్థల యొక్క వొకేషనల్ కోర్స్ అంటే ఏదైతే ఎంఎల్టీ ఉందో వొకేషనల్ కోర్స్ ఒక వొకేషనల్ కోర్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గా ఇవాళ చీఫ్ గెస్ట్ గా ఎంతో మంది హాజరయ్యారు. వారిలో మనకు ముఖ్యంగా ఎంతో మందికి పరిచయిస్తున్నటువంటి శ్రీ వి మురళీధర్ రెడ్డి గారు, ఏదైతే మన పద్మావతి హాస్పిటల్ ఉందో దానికి మేనేజింగ్ డైరెక్టర్, అలాగే డాక్టర్ వి సుమన్ సార్ గారు, ఆయన చైర్మన్, సంజీవిని హాస్పిటల్ బద్వేల్, మన సిద్ధోటం రోడ్ లో ఆపోజిట్ కిరణ్ హాస్పిటల్ దగ్గర, అలాగే ఎంతో మంది ఈ యొక్క చీఫ్ గెస్ట్ ఇవాళ హాజరై విద్యార్థులకు ఎంతో బాగా మోటివేట్ చేయడం అయితే మనం చూసాము. మరి కొంతమంది డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మనకు ఈ యొక్క ఎస్ఆర్ఎన్బి కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపల్ సార్ ఆర్వి సాయి కృష్ణ గారు ఉన్నారు. వాళ్ళకి తెలుసుకున్నాం ఈ యొక్క ప్రోగ్రామ్ ఏ విధంగా జరిగింది. ఈ రోజు మా వొకేషనల్ శ్రీ రాజపూడి నాగభూషణం వొకేషనల్ జూనియర్ కళాశాలకు సంబంధించిన రెండవ వార్షికోత్సవం ఈ రోజు జరగబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సుమన్ గారు, మురళీధర్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ సరస్వతి గారు, డాక్టర్ సుబ్బాడి గారు, అలాగే నెల్లూరు నుంచి మోటివేషన్ స్పీకర్ అయిన కృష్ణ గారు, సైకాలజిస్ట్ గారు వచ్చేసారు. ఈ కార్యక్రమం ఎంతో ఉల్లాసంగా ఉత్తేజంగా జరిగింది. బద్వేల్లో మన వొకేషన్ కళాశాలలో మంచి ల్యాబ్లు అయితేనేమి, తర్వాత మంచి హాస్పిటల్స్ తో క్లినికల్ అటాచ్మెంట్ ద్వారా పిల్లలందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తులో ఉండే విధంగా ఈ కోర్సులు మొదలు పెట్టడం జరిగింది. జిల్లాలోనే ఒక అత్యుత్తమ వొకేషనల్ జూనియర్ కళాశాలగా మన కళాశాల ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదండి మనతో ఇప్పటి వరకు ఎస్ఆర్ఎన్బి కళాశాల డైరెక్టర్ శ్రీ రాచపూడి సాయి సార్ గారు మాట్లాడారు. క్రమశిక్షణకు ఎంతో మారు పేరైనటువంటి ఎస్ఆర్ఎన్బి కళాశాల ఇవాళ నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఎంతో మంది విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్ది నేడు గొప్ప స్థాయికి చేర్చినటువంటి వారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపున వారికి నమస్కారం. మనం చూస్తున్నాము ఎస్ఆర్ఎన్బి యాన్యువల్ డే సెలబ్రేషన్స్, ఎస్ఆర్ఎన్బి వొకేషనల్ జూనియర్ కాలేజ్ అండ్ ఎంఎల్టీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. ఇవాళ ఈ యొక్క ఫంక్షన్కి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ శ్రీ వి మురళీధర్ రెడ్డి ఎంబీఏ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పద్మావతి హాస్పిటల్స్ బద్వేల్, డాక్టర్ వి సుమన్ కోట ఎండి గారు, చైర్మన్ ఆఫ్ సంజీవిని హాస్పిటల్ బద్వేల్, గెస్ట్ ఆఫ్ హోనర్ డాక్టర్ ఎన్ సుబ్బాడి ఎండి గారు, సూపరింటెండెంట్ సిహెచ్సి బద్వేల్, డిస్టింక్షన్ గెస్ట్ డాక్టర్ వై సరస్వతి మేడం గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సంజీవని హాస్పిటల్ బద్వేల్, సైంటిఫిషియన్ గెస్ట్ ఆఫ్ ద డే శ్రీ కె కృష్ణ ఎంఎస్సి గారు, మోటివేషనల్ స్పీకర్ ఇన్ నెల్లూరు నుంచి ఆయన అయితే రావడం ఇవాళ ఎంతో మంది విద్యార్థులకు మోటివేషనల్ గా వినిపించడం మనం ఇప్పటి వరకు చూసాము. ఇప్పుడు ఏవైతే ఈ యొక్క కాలేజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ వచ్చారో ఆ యొక్క స్టూడెంట్స్ కి వి మురళీధర్ రెడ్డి గారు గిఫ్ట్స్ ప్రదానం చేయడం, గొప్ప యాన్యువల్ డే ఇవాళ ఫేర్వెల్ డే ఫంక్షన్స్ ఎంతో బాగా చేయడం మనం చూస్తున్నాము. చదువుల్లో ఉత్తమమైనటువంటి కళాశాల శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ కాలేజ్ అండ్ విద్యా సంస్థలు. ఇక్కడ చదువుతో పాటు క్రమశిక్షణ, అలాగే చదువు అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ జాబ్ కూడా ఇక్కడ చూపించడం. ఈ మధ్య కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఎస్ఆర్ఎన్బి డిగ్రీ కాలేజ్ అండ్ వొకేషనల్ జూనియర్ అండ్ ఎంఎల్టీ కాలేజ్ మనం చూస్తున్నాము. ఆర్వి సాయి కృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కాలేజెస్ ఎంతో దినదిన అభివృద్ధి చెందడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ యొక్క గిఫ్ట్స్ అందుకోవడం, వారికి మేడం అందివ్వడం గొప్ప కార్యక్రమం. నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా యొక్క ఛానల్ పేరు బద్వేల్ పిల్లోడు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి బద్వేల్ పిల్లోడు అని సెర్చ్ చేస్తే మా యొక్క ఛానల్ వస్తుంది.
మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక్కసారి నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మనతో సంజీవిని హాస్పిటల్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ సార్ మనతో ఉన్నారు. ఈ మధ్య కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి డాక్టర్ సంజీవిని హాస్పిటల్ డాక్టర్ సుమన్ సార్ ఉన్నారు. వీరి యొక్క సంజీవిని హాస్పిటల్ మన బద్వేల్ మండలంలో సిద్ధవటం రోడ్ దగ్గర ఆర్టీసీ బస్టాండ్ వెనక వైపు సంజీవిని హాస్పిటల్. ఆయన ఈ యొక్క ప్రోగ్రామ్ కి ఇవాళ రావడం, మేము వారిని ఇంటర్వ్యూ అడగడం మాకెంతో గర్వకారణం. సార్ని వారి యొక్క ప్రోగ్రామ్ గురించి అడగడం మనం మొదలు పెడతాం. ఇవాళ ఇటువంటి ప్రోగ్రామ్ కి మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఇన్వైట్ చేసినటువంటి సాయి సార్ గారికి, దిలీప్ సార్ గారికి, కాలేజ్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బద్వేల్ పట్టణంలో మంచి నర్సింగ్ కేర్ అంటే ఏఎన్ఎం అయితేనేమి, జిఎన్ఎం అయితేనేమి, బిఎస్సి నర్సింగ్ అయితేనేమి, ఎంఎల్డి పరంగా అయితేనేమి అత్యధిక ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో బద్వేల్ ఆరోగ్య వ్యవస్థని మంచి రూపాంతరం చెందాలని మంచి ఉద్దేశంతో ఈ కాలేజీలో ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ విద్యార్థులకి మా వంతు ఎడ్యుకేషన్ పరంగా క్లాసెస్ అయితేనేమి, టీచింగ్ పరంగా అయితేనేమి, ఎంఓఈలు అయితేనేమి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తో పాటు నర్సింగ్ కేర్ అనేది డెవలప్ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్స్ అందరం, నేను, సుబ్బారెడ్డి సారు, పద్మావతి మేడం గారు, సో మేమంతా ఆ వైపుగా అడుగులు వేయబోతున్నాం. మా ఈ ఆలోచనకి అనుగుణంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మా మద్దతు ఎప్పుడు 24 గంటలు ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన యూట్యూబ్ ఛానల్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా బద్వేల్ పట్టణంలో 8 బెడ్స్ తో ఓన్లీ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ తో స్టార్ట్ చేసి తర్వాత 18 బెడ్లు, దాని తర్వాత 50 బెడ్లు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, గైనిక్, ఆర్థోపెడిక్, పాలిట్రామా అంటే యాక్సిడెంట్, పాలిట్రామా కేసులు టోటల్ 6 డిపార్ట్మెంట్స్ ని సంజీవిని హాస్పిటల్ ముందుకు తీసుకురావడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం తల్లి బిడ్డ క్షేమం. అంటే ఏ విధమైన కారణం చేతనను తల్లి గాని బిడ్డ గాని డెలివరీ అయిన తర్వాత సురక్షితంగా ఇంటికి వెళ్ళాలి అనేది మా ప్రధాన ఉద్దేశం. మేము నమ్మిన సిద్ధాంతం ఏమిటి అనగా, ఏ తల్లి జన్మనిస్తూ మరణించవద్దు, ఏ బిడ్డ జన్మించి మరణించవద్దు. ఈ కాన్సెప్ట్ తో మేము ముందరికి వెళ్తున్నాం. దయచేసి ఈ సంజీవిని హాస్పిటల్ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, గైనిక్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, పాలిట్రామా, ఈ 6 విభాగాలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ సేవలు, డాక్టర్ ఎన్టీఆర్ ఉచిత వైద్య ఆరోగ్యశ్రీ పథకం మరియు ఇన్సూరెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరి సపోర్ట్ సహకారాలు మాకు ఎల్లవేళలా మీ ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వంతు వేసే ప్రతి అడుగుని మాకు హెల్ప్ఫుల్ గా ఉండేటట్టు కోరుకుంటూ సెలవు. SRNB డిగ్రీ కాలేజ్, SRNB వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఇవాళ వీరి యొక్క ఫేర్వెల్ డే సందర్భంగా మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి రావడం అయితే జరిగింది.
వచ్చినటువంటి విద్యార్థులకు పన్నీర్ చపాతీలకి అండ్ వాట్ ఈస్ దిస్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజిటేబుల్ బిర్యానీ, స్మాల్ బ్రింజల్ కర్రీ. స్మాల్ బ్రింజల్ అంటే వంకాయ అంటాం మా ఊర్లో. వచ్చినటువంటి వారికి పప్పు. మీ ఊర్లో స్మాల్ బ్రింజల్ ఏమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. అలాగే వైట్ రైస్. ఇక్కడ ఇంకోటి ఏంటి బెండకాయ ఫ్రై. స్టూడెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మా చెల్లెమ్మ ఇక్కడికి వచ్చింది. ఎస్ఆర్ఎన్బి వొకేషనల్ జూనియర్ కాలేజ్ నర్సింగ్ స్టూడెంట్ అంట. ఈ అన్నం తిన్న తర్వాత ఇద్దరు ముగ్గురితో మాట్లాడిద్దాం. ఎస్ఆర్ఎన్బి వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు చెప్తాను. నర్సింగ్ స్టూడెంట్. అండ్ యూ? స్ఫూర్తి ఎంఎల్డి స్టూడెంట్. సారీ, స్ఫూర్తి ఎంఎల్డి స్టూడెంట్. వాట్ ఇస్ యువర్ నేమ్? స్ఫూర్తి అంట. ఇక్కడ ఒక పాపని అడుగుదాం. My name is Jubair. I am studying second year nursing. Thank you very much. SRNB Vocational Junior College and MLT లో భాగంగా ఇవాళ మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది. యాక్చువల్లీ మనతో ఇక్కడ ఒక అతను ఉన్నాడు. మనము స్టూడెంట్ అనుకున్నాం. సో ఈజ్ ఏ లెక్చరర్ అంట. ఇతను పలకరిద్దాం మనం. చాలా బాగా జరిగింది. మా కాలేజ్ నుంచి ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా చాలా మంది ముందు ఉద్యోగాల కోసం ఎక్కువ వెళ్ళాలని కోరుకుంటూ మేము మరిన్ని మన కాలేజ్ మరి పెద్ద గొప్ప స్థాయిలో ఉంచాలని మేము అందరూ కోరుకుంటున్నాం. నేను వొకేషనల్ ఎల్ఎండి గ్రూప్ కి వెళ్తాను. రూమ్ 9 నాన్ రూమ్ 9 రఘురామ్. ఇప్పటి వరకు రఘురామ్ సార్ మనతో మాట్లాడారు. MLT SRNB అంటే యాక్చువల్లీ ఫస్ట్ మనం ఇతను చూసినప్పుడు ఇతను స్టూడెంట్ అనుకున్నాము. మళ్ళీ మనతో మేడం అంది లేదు ఈజ్ ఏ లెక్చరర్ అని. సో థ్యాంక్ యూ రఘురామ్ సార్ అండ్ థ్యాంక్ యూ SRNB. అంటే ఈ యొక్క గొప్ప ప్రోగ్రామ్ మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మన కడప జిల్లా బద్వేల్లో జరిగే ఎటువంటి కార్యక్రమాలైనా మేము దగ్గరుండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం, అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం మేము మా యొక్క ఛానల్ తరపు నుంచి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. మీరు ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ వాచ్ టు బద్వేల్ పిల్లోడు వీడియోస్. ఇక్కడ ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి టీచర్ కోసం పువ్వు తెచ్చింది. ఇక్కడ ఒక పాప మేడం మీద ప్రేమతో అండ్ అభిమానంతో ఒక పువ్వు కోసుకుంటూ వచ్చింది. అంటే మనము ఇంతవరకు అక్కడే నిలబడుకున్నాం కానీ మేడం అనుకోలేదు. మేడం మేడం అంటుంటే ఎవరికి ఇస్తుంది అనుకున్నాను. మేడం పేరు వచ్చిందని తులసి మేడం అంట. అండ్ స్టూడెంట్స్ వాట్స్ యువర్ నేమ్? జ్యోతి. MLT ఆర్ వొకేషనల్? MLT. ఓకే. ఏమంతా మేడం కి అదే పనిగా ఇంతమంది మేడం ఉంటే ఒక్క మేడం కి ఎందుకు చేయాలనిపించింది? మేడం చాలా మోటివేట్ చేస్తారు మమ్మల్ని. చాలా మోటివేట్ చేస్తారు. అంటే ఏ విధంగా? పర్సనల్ గా గానీ సబ్జెక్ట్ గా గానీ చాలా అంటే చాలా. సో మేడం చాలా మోటివేషన్ చేస్తారంట పిల్లలకి. మీరు కూడా మీ యొక్క మేడమ్స్ కు గివ్ ద రెస్పెక్ట్. ఎందుకంటే మనం ఫస్ట్ టైం మీ పాప ఇచ్చిన తర్వాత చూడడం అయితే మొదలు పెట్టాము. ఎందుకంటే మేడం కు బాగా రెస్పెక్ట్ అండి. మేడం మీరేమైనా చెప్తారా మేడం? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం చూసాము SRNB శ్రీ రాచపూడి నాగభూషణం వొకేషనల్ కాలేజ్ అండ్ MLT యాన్యువల్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఎంతోమంది చీఫ్ గెస్ట్స్ ఇప్పటి వరకు మనం చూసాము. అలాగే పిల్లలందరూ కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎంతో సమన్వయంగా ఎంతో బాగా ఈ యొక్క ప్రోగ్రామ్ని రన్ చేయడం మనం చూస్తున్నాము. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడడమే జరిగింది. ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి SRNB స్టాఫ్కి, యాజమాన్యానికి
మా బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపున థ్యాంక్స్. మనం చూస్తున్నాము ఒక్కొక్క స్టూడెంట్ కూడా ఎంతో నిశ్శబ్దంగా, ఎంతో సైలెంట్ గా, ఎంతో బాగా యొక్క ప్రోగ్రామ్ ని వాచ్ చేయడం. ఈ మధ్య కాలంలో కడప జిల్లా మన బద్వేల్లో జరిగే ఎటువంటి కార్యక్రమాలైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి లైవ్ అనేది పెట్టడం, అలాగే ఎవరైతే లైవ్ చూడలేని వారు ఉంటారో వారి కోసం వీడియో అప్లోడ్ చేయడం మనం చూడొచ్చు. అద్భుతమైనటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్. లంచ్ తర్వాత మేము లైవ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సాంగ్స్ పెట్టకూడదనే ఉద్దేశంతో మేము ఈ యొక్క వీడియోకు రికార్డింగ్ చేయడం అయితే మొదలుపెట్టాము. SRNB డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ సత్యం సార్, ఇక్కడ వొకేషనల్ ప్రిన్సిపల్ గారు, అలాగే టీచర్స్ అండ్ మేడమ్స్ అందరికీ మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి థ్యాంక్స్ సార్. ఎందుకంటే మేము యొక్క ప్రోగ్రాంకి రావడం, మమ్మల్ని ఆహ్వానించడం మాకు చాలా అదృష్టం. మనం చూస్తున్నాము ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం 2-3 స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఏ విధంగా SRNB చదువులో ఏ విధంగా క్రమశిక్షణ అయితే ఉంటుందో, అలాగే ఆటల్లో, పోటీల్లో ఈ మధ్య కాలంలో మనం చూసాము ఒక నేవీ షిప్ కు సంబంధించి కొంగలవీడి దగ్గర కూడా ప్రోగ్రామ్ ని ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా ఎన్నో రకాల కార్యక్రమంలో శ్రీ SRNB చైర్మన్ RV సాయికృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో పిల్లలు ఎంతో ఉత్తమమైనటువంటి చదువు, అలాగే చదువు అయిపోయిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలో SRNBలో కూడా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా రప్పించి పిల్లల్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఇప్పుడైతే జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడం మనం చూస్తున్నాము. ఇట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్, ఎంతో మంచి ప్రోగ్రామ్. ఈ యొక్క కార్యక్రమం అనేది పిల్లలు ప్రతి ఒక్కరూ ఆటల పాటల పోటీల్లో, డాన్స్ లో ఎంజాయ్మెంట్ చేయడం చూస్తున్నాము. ఎంతో సైలెన్స్ గా, ఎంతో నిశ్శబ్దంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని పిల్లలు చూస్తున్నారంటే సో గ్రేట్ ఇన్ SRNB వొకేషనల్ అండ్ MLT కాలేజ్ స్టూడెంట్స్. మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా యొక్క ఛానల్ పేరు బద్వేల్ పిల్లోడు. మనం ఇక్కడ చూస్తున్నాము టీచర్ని స్టూడెంట్స్ అందరూ నిలబెట్టేసి డ్యాన్స్ చేస్తూ అలా. ఎందుకంటే మనం సంవత్సరం అంతా బాగా చదివిన తర్వాత ఫేర్వెల్ డే పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటాము. ఈ యొక్క ఫేర్వెల్ డే పార్టీ సెలబ్రేషన్స్ అనేది ఎంతో బాగా ఈ యొక్క గొప్ప కార్యక్రమం మనం చూస్తున్నాం. SRNB వొకేషనల్ అండ్ MLT జూనియర్ కాలేజ్. మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ బద్వేల్ పిల్లోడు. అలాగే ప్రిన్సిపల్ సత్యం సార్కి, ఇక్కడ ఉన్నటువంటి వొకేషనల్ ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే ఆల్ టీచర్స్కి మా యొక్క బద్వేల్ పిల్లోడు ఛానల్ తరపున హార్ట్స్ థ్యాంక్స్ఫుల్ సార్. ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది SRNB కాలేజ్ ది. ఇక్కడ మనకు ఒక స్టూడెంట్ ఉంది, ఆ అమ్మాయి మాట్లాడుతుంది, చెప్తాను. Hi, my name is Sima Bindu. I am studying MPHW second year. ఈ రోజు మాకు కల్చరల్స్ అండ్ ఫేర్వెల్ పార్టీ మా మేడమ్స్ అండ్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళు SRNB నుంచి మాకు కండక్ట్ చేశారు. ఈ రోజు చాలా బాగా ఘనంగా మాకు ఫంక్షన్ అయితే జరిగింది. తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా బాగానే ప్రిపేర్ చేయించారు. తర్వాత మధ్యాహ్నం నుంచి కల్చరల్స్, డాన్స్ ప్రోగ్రామ్ అన్ని కండక్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు మనకి ఈ వొకేషనల్ కోర్స్ అనేది మన బద్వేల్ మండలంలోనే ఇది ఒక కాలేజీ ఉంది. ఇది వచ్చేసి మనకి చాలా బెనిఫిట్. దీనివల్ల మనకి ఎర్లీగా ఉద్యోగాలు, జాబ్స్ ఏవైనా దొరుకుతాయి. సో కాబట్టి ఈ వొకేషనల్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చదువుకునే వాళ్ళకి. అండ్ లో కాస్ట్ లో కూడా ఎడ్యుకేషన్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో అలా చాలా మంది ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఉంటే ఇప్పుడు వొకేషనల్ కోర్స్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని అడుగుతున్నాను. అలాగే ఇంకా ఈ వొకేషనల్ కోర్స్ అనేది కూడా చాలా బెనిఫిట్స్ అండ్ ఉద్యోగాలు కూడా తొందరగా వస్తాయి. ఇక్కడ జాయిన్ కమ్మని అడుగుతున్నాము. నెక్స్ట్ మా జూనియర్స్ కి ఇంకా వాళ్ళు బాగా చదువుకొని మంచి, ఇంకా మాకంటే ఇంకా ఎక్కువ హై ర్యాంక్స్ తీసుకొని రావాలని, ఇంకా కాలేజ్ కి మంచి పేరు తీసుకురావాలని ఇంకా సార్ వాళ్ళకి అండ్ ఇంకా మాకు ఇక్కడ ఇంత అవకాశం ఇచ్చిన వాళ్ళకి, సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం.
తొలిసారిగా మా యొక్క కాలేజ్ ఫంక్షన్ ని కండక్ట్ చేసి అండ్ కవర్ చేసిన బజ్జల్ పిల్లోడి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే